ది హ్యాండ్స్ ఇండియా హోమ్ టౌన్ మామ్స్ కిచెన్ క్విక్ స్నాక్ వర్క్షాప్లో థర్డ్ ఐటమ్ ప్రిపరేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఐటమ్ మసాలా బ్రెడ్ టోస్ట్ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్తారా ఒకసారి మసాలా బ్రెడ్ టోస్ట్కి? ఇంగ్రీడియంట్స్ మామూలుగా మనం బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చండి. బ్రెడ్ తీసుకొని టోస్ట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత మనం మసాలా కోసం అది మీ చాయిస్. నేను ఇక్కడ వచ్చేసి మష్రూమ్ హెల్తీగా ఉండడానికి మష్రూమ్, బేబీకార్న్, ఆనియన్ ఇంకా అలెపినోస్ వాడాను. మనం వాటిని సాటే చేసుకొని సీజనింగ్ యాడ్ చేసుకొని బ్రెడ్ పైన పెట్టేసి పైనకెళ్ళి చీజ్ వేసి టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి చాలా సింపుల్ ఐటమ్స్ అండి, రెగ్యులర్గా మనం రోజువారీ వాడే ఐటమ్సే. సో బ్రెడ్ని టోస్ట్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రెగ్యులర్గా ఇంతకుముందు యూజ్ చేసిన ఐటమ్స్ లైక్ మష్రూమ్ అండ్ బేబీకార్న్. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చకచకా తయారు చేయడానికి. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా బేబీకార్న్ వేశారు. సో ఇది ఎంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం బేబీకార్న్ని? మనం చిన్న కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి, తొందరగా అయిపోద్ది. సో చిన్న చిన్న పీసెస్గా బేబీకార్న్ కట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ టైం పట్టదు, మీకు అందరికీ తెలిసిన విషయమే అది. సో చాలా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆనియన్స్ అండ్ అలానే కట్ చేసుకున్న మష్రూమ్ ఐటమ్ కూడా ఫ్రై చేయడం జరుగుతుంది. సో మనం కట్ చేసి సైడ్ పెట్టుకుంటే ముందుగా ఒకేసారిగా అన్ని ఐటమ్స్ కూడా మనం ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. సో చాలా క్విక్గా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా హెల్తీగా కావాలనుకుంటే మనం ఆలివ్ ఆయిల్ ఆప్షన్ తీసుకోవచ్చు. నేను రెగ్యులర్ ఆయిల్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు. సో మనకి హెల్తీగా కావాలనుకుంటే రెగ్యులర్ ఆయిల్ బదులు మనం రెగ్యులర్గా గ్రౌండ్నట్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇవి యూస్ చేస్తాం కదా, దాని బదులు ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో హెల్త్ పర్పస్ కూడా చెప్తున్నారు, ఒక టిప్ నోట్ చేసుకోండి. చాలామంది ఎక్కువ ప్రిఫరెన్స్ హెల్తీ ఫుడ్స్కే ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే కొంచెం ఏజ్ దాటిన తర్వాత మనం ఎక్కువ డిజీజెస్ ఇలాంటి బారిన పడకుండా ఇప్పటి నుంచి హెల్త్ మెయింటైన్ చేసి, సో మీ పిల్లలు కూడా ఇంతే హెల్తీ ఫుడ్ రెసిపీస్ తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా రిస్క్ ఫ్రీగా ఉంటారు. సో మంచి ఘాట్ వస్తుంది, చూడాలి ఈ ఐటెం ఎలా ఉంటుందో. సో ఇంతకుముందు ఆల్రెడీ బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మనం? స్టఫింగ్ కుక్ అవ్వగానే దాన్ని బ్రెడ్ పైన తీసుకొని చీజ్ వేస్తాను. సో మనకు ఒక్కసారి ఈ స్టఫ్ అంతా రెడీ అయిపోగానే ఫ్రై చేయగానే మనం బ్రెడ్ మీద వేసి జస్ట్ స్ప్రెడ్ చేస్తూ చీజ్ వేసుకుంటే జస్ట్ లైక్ మనకి శాండ్విచ్ ఎలా ఉంటుందో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ టోస్ట్ ఐటమ్ మనకి రెసిపీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, ఎందుకంటే మష్రూమ్ అండ్ అలానే బేబీకార్న్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా మిక్స్ చేసాం కాబట్టి ఇట్ విల్ గివ్ డిఫరెంట్ టేస్ట్. సో చూసారు కదండి, ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ ఐటమ్ అంతా మిక్స్చర్ని బ్రెడ్ మీద జస్ట్ స్ప్రెడ్ చేసి తర్వాత చీజ్ వేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అంటున్నారు పృథ్వీ గారు. సో ది హ్యాండ్స్ ఇండియా హోమ్ టౌన్లో మన థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. సో